రామాయణంలో నిజానికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు కౌసల్య పిలిచి ఒక మాట అంది. యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు. రామ, ఇంతకాలం ధర్మం పాటించావు, పెద్ద గొప్పేం కాదు. దశరథ మహారాజు గారి కొడుకువి, జనక మహారాజు గారి అల్లుడివి, సీతమ్మకి భర్తవి, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు అన్నగారివి, హాయిగా సంతోషంగా ఇక్కడ ఈ మహానగరంలో ఉంటున్నావు. కాబట్టి నువ్వు ధర్మాన్ని పాటించడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు నువ్వు అరణ్యవాసానికి వెళుతున్నావు. నీకు మనసులో ప్రశ్నలు వస్తాయి. మా నాన్నగారు నన్ను ఎందుకు పంపించారు? నేను మా నాన్నగారిని ఖైదులో పెట్టేసి నేనే రాజ్యం ఎదుర్కొంటే ఏమయ్యేది? మా పిన్నమ్మ కైకమ్మ మాట నేను వినకపోతే ఏమయ్యేది? నాకు ఎందుకు ఈ కష్టాలు? నేను ఎందుకు అడవిలో పడుకోవాలి? నేను ఎందుకు ఆయన చెప్తే ఆయన 2 వరాలు ఇస్తే నేను పాటించడం ఏంటి మా నాన్నగారి మాట అన్న ప్రశ్నలు వస్తాయి. మనిషి సుఖంగా ఉన్నప్పుడు ధర్మం పాటించడం గొప్ప కాదు. కష్టంలో ఉన్నా కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా పట్టుకోగలిగితే నీ కథ యుగాలు మారిపోయినా మిగిలింది. కష్టం వచ్చినప్పుడు సౌకర్యవంతంగా ధర్మాన్ని వదిలిపెట్టేసి ఎప్పుడు నీకు అనుకూలం అనిపిస్తే అప్పుడు ధర్మం పాటిస్తానంటే అది నీ కథ శాశ్వతం అవడానికి ఎలా కారణం అవుతుంది? ఆ ఒక్క మాట పట్టుకున్నాడు రాముడు జీవితంలో. రామాయణంలో నిజానికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు కౌసల్య పిలిచి ఒక మాట అంది. యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు. రామ, ఇంతకాలం ధర్మం పాటించావు, పెద్ద గొప్పేం కాదు. దశరథ మహారాజు గారి కొడుకువి, జనక మహారాజు గారి అల్లుడివి, సీతమ్మకి భర్తవి, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు అన్నగారివి, హాయిగా సంతోషంగా ఇక్కడ ఈ మహానగరంలో ఉంటున్నావు. కాబట్టి నువ్వు ధర్మాన్ని పాటించడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు నువ్వు అరణ్యవాసానికి వెళుతున్నావు. నీకు మనసులో ప్రశ్నలు వస్తాయి. మా నాన్నగారు నన్ను ఎందుకు పంపించారు? నేను మా నాన్నగారిని ఖైదులో పెట్టేసి నేనే రాజ్యం ఎదుర్కొంటే ఏమయ్యేది? మా పిన్నమ్మ కైకమ్మ మాట నేను వినకపోతే ఏమయ్యేది? నాకు ఎందుకు ఈ కష్టాలు? నేను ఎందుకు అడవిలో పడుకోవాలి? నేను ఎందుకు ఆయన చెప్తే ఆయన 2 వరాలు ఇస్తే నేను పాటించడం ఏంటి మా నాన్నగారి మాట అన్న ప్రశ్నలు వస్తాయి. మనిషి సుఖంగా ఉన్నప్పుడు ధర్మం పాటించడం గొప్ప కాదు. కష్టంలో ఉన్నా కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా పట్టుకోగలిగితే నీ కథ యుగాలు మారిపోయినా మిగిలింది. కష్టం వచ్చినప్పుడు సౌకర్యవంతంగా ధర్మాన్ని వదిలిపెట్టేసి ఎప్పుడు నీకు అనుకూలం అనిపిస్తే అప్పుడు ధర్మం పాటిస్తానంటే అది నీ కథ శాశ్వతం అవడానికి ఎలా కారణం అవుతుంది? ఆ ఒక్క మాట పట్టుకున్నాడు రాముడు జీవితంలో.